ఆగస్టు 3, 2025 ఆదివారం నాటి జాతీయ వార్తలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆకల్. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 3వ రోజు కూడా ఆకల్ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు ప్రకటించాయి. మరికొంతమంది ఉగ్రవాదులు ఇంకా దాగి ఉన్న అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రెండవ వార్త. ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంచాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు. పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం ఆగస్టు 3వ తేదీ ఆదివారం కూడా కొన్ని బ్యాంకులను తెరిచారు. అయితే బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. వారాంత విశ్రాంతి కాలంలో ప్రభుత్వ నిర్ణయం తగదని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి భారత్కి ముడి చమురు దిగుమతులు 51% పెరిగాయి. ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అమెరికా నుంచి చమురు దిగుమతులను 51% మేర పెంచింది. భారత్ అమెరికా మధ్య వ్యాపార సంబంధాల బలానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. నీట్ పీజీ పరీక్షలకు కేంద్రాలు ముందస్తు నిబంధనలు. 2025 నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబడింది. అభ్యర్థులు ఉదయం 7 నుంచి 8:30 గంటల మధ్యలో హాజరు కావాలని సూచించారు. పరీక్షలో 200 ప్రశ్నలు, ప్రతి దానికి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమల్లో ఉంది. 5వ వార్త. మహిళా రైతుల ఎఫ్పిఓల కోసం ఎస్ఓపి పుస్తకాలు, వీడియోలు విడుదల. లక్నోలో జరిగిన ఐఆర్సి 2025 సదస్సులో మహిళా రైతుల సంఘాల కోసం ఎస్ఓపి పుస్తకాలు, విజువల్ వీడియోలు విడుదల చేశారు. మహిళా రైతులకు మార్కెటింగ్ నిర్వహణలో అవగాహన కల్పించేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. బ్లడ్ మనీ కాదు, శాపగ్రస్త డబ్బు. ప్రియాంక చతుర్వేది. భారత్ పాక్ మధ్య జరగబోయే ఆసియా కప్ మ్యాచ్పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ఇది రక్తపు డబ్బు కాదు, శాపగ్రస్త డబ్బు అంటూ కేంద్రం బీసీసీఐపై విమర్శలు చేశారు. వర్షపాతం, పంటలు, వ్యవసాయ శాఖ అంచనా. 7వ వార్త. వర్షపాతం, పంటలు, వ్యవసాయ శాఖ అంచనా. జూలైలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడినట్లు ఐఎండీ భారత వాతావరణ సంస్థ తెలిపింది. ఆగస్టు నెలలో సగటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 83 మిలియన్ల హెక్టార్లలో పంటల సాగు జరగడంతో రైతుల ఆశలు పెరిగాయి. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ వార్తలను కేవలం 15 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు కావాల్సింది ఒకటే అండి, మీ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.